హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖియంజు. నేను అంజని. ఈరోజు గుమ్మడికాయతో విలేజ్ ట్రెడిషనల్ రెసిపీ మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అండి. ఈ రెసిపీని మేము ముఖ్యంగా సంక్రాంతి లాంటి టైంలో బాగా చేసుకుంటాము. ఎందుకంటే అప్పుడు గుమ్మడికాయలు మాకు బాగా దొరుకుతాయి అన్నమాట. వరిగడ్డి వాముల మీద, దిబ్బల మీద, పొలాల గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడైతే చూడండి, ఇలా బిగ్ బాస్కెట్లో కానీ లేదా ఏదైనా సూపర్ మార్కెట్లో కానీ తెచ్చుకొని చేసుకోవాలి. తప్పదు కదా, తినాలనిపిస్తుంది కదా. ముఖ్యంగా మా హస్బెండ్కి చాలా ఇష్టమైన స్వీట్ అనమాట ఇది. సో మీకు కూడా ఒకసారి పరిచయం చేసినట్లుంటుందని అనిపించింది. మరి లేట్ చేయకుండా మా విలేజ్ ట్రెడిషనల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన లోతుగా మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసుకొని వేడి చేసుకోవాలి. తాలింపు గింజలు వేడైన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల లేత గుమ్మడికాయ ముక్కలని ఇలా పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. నేను స్కిన్తోనే వేస్తున్నానండి. మీరు కావాలంటే స్కిన్ రిమూవ్ చేసైనా వేసుకోవచ్చు, కానీ స్కిన్తోనే చాలా బాగుంటుంది ఈ స్వీట్. దాన్ని ఇప్పుడు తాలింపులో ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలని లో ఫ్లేమ్లోనే కనీసం 5 నుండి 7 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిన గుమ్మడికాయ ముక్కలలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి టాస్ చేసుకోవాలి. ఉప్పు పట్టి గుమ్మడికాయ ముక్కలు 30 నుండి 40% వరకు ఇలా ఉడికుంటుందండి. ఇప్పుడు అందులో 1 కప్పు బెల్లాన్ని వేస్తున్నాను. 2 కప్పుల గుమ్మడికాయ ముక్కలకి 1 కప్పు బెల్లాన్ని వేసాను. అంటే మనం 1/2 కేజీ గుమ్మడికాయ ముక్కలకి 1/4 కేజీ బెల్లం తీసుకోవాలన్నమాట. గుమ్మడికాయ ముక్కలకు బెల్లం పట్టి నీరు ఇలా ఊరుతుందండి. దాన్ని మెల్లిగా ఇలా గరిటతో కలుపుకోవాలి. ముక్క కొద్దిగా మెత్తబడుతుంది కాబట్టి మెల్లిగా కలుపుకోండి. ఇప్పుడు అందులో 2 దంచి కొట్టిన యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. లేదంటే ముక్క పిసురయ్యి పప్పుగా అయిపోతుందండి, జాగ్రత్త. గుమ్మడికాయ ముక్కలు అనేది చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు చివరిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని కూడా దీనికి ఇలా పట్టించుకుంటూ కలుపుకోవాలండి. గరిట అయితే యూజ్ చేయొద్దు. చూడండి, ఎంతో ఈజీగా టేస్టీగా గుమ్మడికాయ స్వీట్ రెడీ అయిపోయింది. తాలింపు పెట్టి చేసే ఈ పాతకాలం నాటి స్వీట్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. దీన్ని అయితే ఫెస్టివల్ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా గుమ్మడికాయలో మనకి ఎన్నో రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా విటమిన్ ఏ, హైలీ న్యూట్రిషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదా ఒక డిజర్ట్ లాగా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, ఎలా ఉంది రెసిపీ? తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి. అంటిల్ దెన్, సీ యూ, బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.